ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం వల్ల నిన్న 2 ఫ్రీ పథకాలకు సంబంధించి ఓపెన్ చేసి ఫ్రీ 200 యూనిట్ పవర్ తో పాటు ఫ్రీ గ్యాస్ సప్లై, దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేశారు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో వన్స్ మనం చెక్ చేసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఫ్రీ గ్యాస్ కోసం సబ్సిడీలో రూపంలో మొత్తానికి మనకు ఆల్రెడీ ఫ్రీ గ్యాస్ అందాలంటే 1000 రూపీస్ లేదా ఇప్పుడు ప్రైస్ ఎంత నడుస్తుందో ఆ ప్రైస్ మాత్రం కట్టాల్సి ఉంటుంది. ఆ ప్రైస్ కట్టాక మీకు గ్యాస్ వచ్చిన తర్వాత 48 అవర్స్ లో క్రెడిట్ అవుతాయి. ఎవరి పేరు మీద అయితే గ్యాస్ ఉందో వారి యొక్క అకౌంట్ ఖాతాలో, బ్యాంక్ అకౌంట్ ఖాతాలో సబ్సిడీ రూపంలో తిరిగి అకౌంట్ జమ కావడం జరుగుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే 500 రూపీస్కి గ్యాస్ సిలిండర్. దీనికి సంబంధించి ఏమీ అవసరం లేదు, కేవలం ఒక ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ నంబర్ చూపిస్తే సరిపోతుంది. సో రేషన్ కార్డ్ అండ్ ఫ్రీ పవర్ కావచ్చు అండ్ 500 రూపీస్కి పవర్ సప్లై రాని పక్షంలో అధికారులను కూడా నిలదీసి అడగచ్చు అని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అన్నారు. అలాగే ప్రజాపాలనలో అప్లై చేసినటువంటి అర్హులందరికీ ఈ స్కీమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా ఈ ఫ్రీ గ్యాస్ కావచ్చు, ఫ్రీ 200 యూనిట్ పవర్ కావచ్చు, ఇవన్నీ అందుతాయండి. దీనికి సంబంధించి మాటలు చెప్పడం వన్స్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. మార్గదర్శకాలు ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలి, ఎవరి ఎలిజిబిలిటీ అనేది రేపు మార్చి 1వ తేదీ నుంచి 0 బిల్ తో పవర్ వస్తుందని చెప్పేసి బట్టి విక్రమార్క తెలియజేశారు. అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా వెల్లడించారని. మొత్తానికి గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ మాత్రం ఫ్రీ సప్లై వాడుకోవచ్చు. అది మార్చి 1 నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది. ఓకే, మనకి ఇవాల్టి నుంచే అందుబాటులోకి వచ్చేసింది. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు మాత్రం లేవండి. ఓకే.